రిజర్వేషన్ల అంశంలో బీసీలను కాంగ్రెస్ పార్టీ కావాలనే మోసం చేయాలని చూసిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మాట్లాడిన ఈటెల ఎన్నికల హామీలు ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలని వెల్లడించారు. రాజ్యాంగ సవరణ చేసే హక్కు పార్లమెంటుకు ఉంటుందే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని తెలిపే కాంగ్రెస్ సర్కార్ అబాసు పాలైందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చారని ఆక్షేపించారు. 6 గ్యారంటీల అమలు సంగతి పక్కన పెడితే కనీసం కాంట్రాక్టు ఒప్పంద ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పార్టీ బీఫారాలు ఇచ్చేది తానేనని స్పష్టం చేశారు. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు, కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మోసం చేయకుండా, దగా చేయకుండా 42% బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకటి